ఈరోజు సాయిబాబాను కూడా దేవుడు కాదు అని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చూడండి, మీరు సాయిబాబా గురించి చెప్పారు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం గురించి సాయిబాబా ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు కొందరు కొన్ని విధాలుగా వచ్చి మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు సాయిబాబాని ఎక్కువ శాతంగా హిందువులే వెళ్ళి పూజిస్తారు. సాయిబాబాలతో వేరే మతస్థులు కనబడలేరు కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఆధారణ ఉన్నది, గురువులాగానో లేకపోతే ఆయన గారు ఒక ఆధ్యాత్మికవేత్తలాగానో తీసుకున్నారు. ఇక్కడ ప్రోత్సహించిందల్లా ఎవరు? మొదట చెప్పింది కూడా అదే, సర్వే జన సుఖినో భవంతు అన్న దాంట్లో అందరూ వస్తారు. మన దగ్గర 3 దేవతలలో ఆయన గారు కూడా ఒక్కటి. రెండో విషయం ఏంటంటే ఆధారణ మంచి చేసే వాళ్ళకి ఇవ్వడం అనేదే ముఖ్య ఉద్దేశం అక్కడ సాయిబాబాను పూజించడంలో. సాయిబాబా హిందువులందరినీ తక్కువ చేశాడని, సాయిబాబా ఇంకేదో చేశాడని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు హిందువులందరూ పూజిస్తుంది సాయిబాబానే కదా. అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగా సాయిబాబాను కొంతమంది వక్రీకరించి చెప్పారు, మాట్లాడారు, దాని మీద ఏదో ప్రణాళికలు జరుగుతున్నాయి. అది మనకు సంబంధించింది లేని విషయం కాదు. ఇక్కడ ఒక శివరుద్ర సాధువు ఏం మాట్లాడుతున్న ప్రశ్నలు ఏంటంటే, భారతదేశం అనేది విభిన్న జాతుల కలయిక ఉన్న ఒక అఖండ భూమండలం. ఇందులో మనం ఏం చేయాలి? నన్ను, నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా సంసారాన్ని, నా సౌభాగ్యాన్ని, నాతో పాటు ఉన్న సమాజాన్ని కాపాడుకోవడం అనేదే సనాతన ధర్మం అనే విషయంలో మనం వెళ్తున్నాం. మీరనేది ఏంది? ఒక దేవుడిని సూచించేసి ఇక్కడ విభజన జరుగుతుంది. ఈయన గారిని తీసేయాలి, అప్పుడే మనం బాగుంటాము, ఈయన గారు గొప్ప కాదు, ఈయన గారు గొప్ప అన్న విషయం చెప్తున్నాం కదా. ఇప్పుడు మనకు కొంతమంది వ్యతిరేకత ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది ఈ వ్యతిరేకత. కానీ ధర్మమే కాపాడబడ్డది కదా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఇప్పుడు ఇందాక సమావేశంలో కూడా సాయిబాబా గురించి వచ్చింది అంటే అదే కాదు, అదే సాయిబాబా గురించి నేను ఒకటి విన్నది ఏంటంటే, ఇప్పుడు సాయిబాబా టెంపుల్స్ అన్ని కూడా రామ మందిరాలు అవ్వాలని అంటున్నారు. ఇప్పుడు రామ మందిరాలని కాదు, ఇప్పుడు సాయిబాబా గుడిలన్నీ రామ మందిరం కావాలనో లేకపోతే ఇంకేదన్నా చేయాలనో అని అంటే, మిత్ర నేను ఎవరిని సాయిబాబా మందిరాన్ని రామ మందిరం చేయడానికి? అదే ఒక మాట. నీవెవరు రామ మందిరాన్ని సాయిబాబా మందిరం చేయడానికి? ఇక్కడ మనందరం అన్న విషయం వచ్చేంత వరకు ఏ మందిరం ఏందనేది నిర్ణయించడం కాదు. కొంతమంది అంటూ ఉంటారు మైకులు పట్టుకోగానే ఇలా అని అలా అని, దానివల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. చాలా మందికి సాయిబాబానే గురువు, చాలా మందికి సాయిబాబా శత్రువు అని అంటే, శత్రువులు మిత్రులు ఇక్కడ ఎవరికి ఉన్నారు? ఒక సాధువులకు ఉన్నారా? కాదు. ఇక్కడ ఉన్నది జనాలకి. ఆదరణ ఎవరికి ఎక్కువ ఉన్నది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ఆయన గారిని 100 సంవత్సరాల నుంచి పూజించుకుంటూ వచ్చి ఈరోజు తీసేసేయాలి, రామ మందిరంలా కావాలి అని అంటే, సాయిబాబా గుడిలు గూలో కొట్టేసి రామ మందిరం కావాలని అనట్లేదు. ఇక్కడ రామ మందిరానికి కూడా విలువ ఇయ్యాలి, శివాలయాలకు విలువ ఇయ్యాలి, శ్రీకృష్ణుడి విషయాలు విలువ ఇయ్యాలి. ఈ విషయాలన్నీ తక్కువ మాట్లాడి, మీరన్న ఒక దేవుడి గురించే తక్కువ కాకుండా ఎక్కువ మాట్లాడడం చేత ఫోకస్ వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈరోజు మేము ఓపెన్ గా చెప్తున్నాం కదా, హిందువులందరే పూజిస్తున్నారు ఆయనని కదా. హిందువులందరూ పూజించినప్పుడు హిందువుల నిర్ణయం అది.